తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. నేడు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. బీసీ హాస్టల్లో భోజన సదుపాయాలు సరిగ్గా లేవని బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటాలు ఫలించాయని ఆమె చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం మంత్రులు ఉరుకులు పరుగులు చేయడం శుభపరిణామమన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. దత్త పౌర్ణమి రోజు తెలుగు ప్రజల ఇలవేల్పైన ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. కుటుంబ సభ్యులందరితో కలిసి బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. ఆలయాధికారులు చాలా గొప్పగా దర్శనం చేయించడం జరిగింది. స్వామివారిని దర్శించుకున్నాం. అందరూ రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలి, ఈ ప్రాంత ప్రజలందరూ ఎప్పుడు సంతోషంగా ఉండే విధంగా ఆశీర్వదించమని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో ఈరోజు అందరు చూస్తూ ఉన్నాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాట ఫలితం హాస్టల్ విద్యార్థులకు, గురుకుల విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యంగా లేదు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మేము అనేక